జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఏడీబీలో 4,100 కోట్లు మూసీకి ఇవ్వటానికి ఒప్పుకున్నదని, అది మంజూరు కూడా అయిందని చెప్పారు. కానీ ఏడీబీ డిసెంబర్ 15, 2025లో ఏమన్నది ఇంకా డీపీఆర్ తమకు రాలేదని చెప్పింది. తమ పద్ధతి పాటిస్తేనే రుణం ఇస్తామని క్లారిటీ ఇచ్చింది. జనవరి 23, 2026న తమకు ఇంకా డీపీఆర్ అందలేదని, లోన్ శాంక్షన్ చేయలేదని కుండబద్దలు కొట్టింది. అంతెందుకు, నిన్నగాక మొన్న అంటే మార్చి 11న ఇచ్చిన లేఖలో తాము ఇంకా లోన్ శాంక్షన్ చేయలేదు మరోసారి క్లారిటీ ఇచ్చింది. మరి అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధం చెప్పిన రేవంత్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఇలా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి మాటలు ప్రజలు ఎలా నమ్ముతారని మండిపడ్డారు. పవిత్రమైన శాసనసభే తప్పుతోవ పట్టించిన రేవంత్ అబద్ధాలు మాట్లాడే శాపగ్రస్తుడని హరీష్ రావు మండిపడ్డారు. ఈ మూసీకి సంబంధించిన ఏదైనా ఒక నదిని మనము చేయాలనుకుంటే, ఒక ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ఒక 100 సంవత్సరాల డేటా తీసుకొని, అనాలిసిస్ తీసుకొని చేస్తూ ఉంటాం. మరి మూసీకి సంబంధించి గత 100 సంవత్సరాల్లో హైడ్రోలాజికల్ స్టడీస్ కానీ, ఫ్లడ్ వాటర్ స్టడీస్ కానీ ఏమన్నా చేశారా? చేస్తే ఆ వివరాలు ప్రజల ముందు పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే ఒక నదిని మనం పునర్జీవం చేయాలంటే దాని ఫ్లడ్ ఎంత, దాని 100 సంవత్సరాల్లో హైయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, లోయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, ఫ్లడ్ను ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అనడానికి ఏమైనా స్టడీస్ ఉన్నాయా? ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. హైడ్రాలజికల్ స్టడీస్, ఫ్లడ్ వాటర్ స్టడీస్, గత 100 సంవత్సరాల రిపోర్ట్ ప్రజల ముందు పెట్టండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నెంబర్ 5. అంటే ఈ ముఖ్యమంత్రిని నమ్మలేం. ఇందాకన్నా చూసారా, ఈయనకేదో శాపం ఉన్నట్టుంది, నిజాలు చెప్పడు, పూర్వజన్మలో ఏదో శాపం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి, అబద్ధాలు తప్ప ఆయనకు నిజాలు చెప్పడం రాదు అని నేను ఉత్తగా అనట్లేదు.